నమస్తే అండి. నమస్తే. మీ పేరండి? సంపదరావు. ఏ ఊరు అనేది? ఉండపడు. ఇది ఏ వెరైటీ అండి? ఇది గరుడ. గరుడ రోహిణి సీడ్స్ వాళ్ళు గరుడ. తీసుకోవాలి. అంటే మీరు ఇదే ఫస్ట్ టైమా లేదా అంత ముందు ఏమన్నా యాసింగ్ కూడా పెట్టాం. యాసింగ్ పెట్టిందా? యాసింగ్ ఎంత పెట్టిందండి? ఒక 30 సెంట్స్ పెట్టి 30 సెంట్స్ పెట్టింది. అంటే లాస్ట్ దిగుబడి ఎట్లా వచ్చిందండి అప్పుడు? దిగుబడి ఒక 24 దాకా వచ్చింది. 24 క్వింటల్ దాకా వచ్చింది. అంటే మీకు అప్పుడు లాస్ట్ అప్లై పెడితే బాగా వచ్చిందని దాంతో పాటు మళ్ళీ ఉద్దేశంతోనే మేము మళ్ళీ ముందుకు వెళ్ళాము. మళ్ళీ ముందుకు వెళ్ళి ఈసారి మళ్ళీ ఎంత ఎంత పొలం ఉండేది అంట? ఎకరంన్నర 2 ఎకరాలు. 2 ఎకరాల దాకా ఉంటుంది. ఎట్లా ఉంది అది ఇప్పుడు? ఇప్పుడు కూడా పర్వాలేదు. ఎంతవరకు రావచ్చు అండి దీని దిగుబడి? 30 దాకా వస్తుంది. 30 దాకా రావచ్చు. మనం డీలరా? అవును, డీల్. వైష్ణవి అగ్రోజెన్స్ మన దగ్గర తీసుకొచ్చి మీ ఉద్దేశాలు ఎట్లా ఉందని చేయని ఇప్పుడు మీరు చూసి కదా ఫార్మర్ అయితే ఇప్పుడు ఫార్మర్ ఏమంటారు అంటే ఇది లాస్ట్ ఇయర్ వర్షాకాలం వేసిండు, ఆయనకు 30 గుంటలలో 24 క్వింటాలు వచ్చింది. అది మళ్ళా నాకు ఇదే కావాలి మళ్ళీ 2 ఎకరాలకు అని చెప్పేసి వచ్చిండు. ఇది ఐకేపీలు అయినా కూడా వాళ్ళు తీసుకుంటాను, వేటు విషయం అయినా మంచిగా బ్రహ్మాండంగా వేటు వస్తుంది. ఇక అది కావాలని మరీ తీసుకున్నాడు ఈయన. మంచిగా ఫీడ్బ్యాక్ ఉన్నది, రైతులు కూడా కావాలని తీసుకుంటాను. ఇక మిగతా రైతులు కూడా పెట్టుకోవచ్చు. ఇది ఇప్పుడు రబీకి కూడా మంచిగా పోతుంది వెరైటీ. అదే ఇది మా కాడ ఐకేపీ కొంచెం ప్రాబ్లం చేస్తా అంటున్నాడు, గింజ అటు ఇటున్నా కూడా సెకండ్ గ్రేడ్ అనేది. ఇది ఫస్ట్ గ్రేడ్లో పోతుంది, వెయిట్ మంచిగా వస్తుంది. వాళ్ళు చూడగానే వాళ్ళే చెప్తానా ఇది నింపేసుకో అంటాను అన్నట్టు. గట్లా ఇది మనకి సీడ్ ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు ఇది మనది, ఇక మన షాపునే, మన రోహిణి సీడ్ వాళ్ళది, మన షాపునే. గరుడ 24 వెరైటీ, మంచి వెరైటీ. వైష్ణవి అగ్రో ఏజెన్సీస్ కొండపర్తి.